హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం లేచి నిలబడి కీర్తన చదువుకుందాం. ఆ తర్వాత బాబురావు గారు వస్తారు. వచ్చిన వెంటనే మనం బాప్తిస్మ కార్యక్రమానికి వెళ్ళి మరలా వచ్చి ఆరాధనలో కూర్చున్నాం. కీర్తనల గ్రంథం 9వ కీర్తన చదువుకుందాం. కీర్తనల గ్రంథం 9వ కీర్తన. అనుష చదువునానా? నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువుల వెనుకకు మల్లెదరు. నీ సన్నిధిని వారు జోగుపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారు పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణము రాకుండా బొత్తిగా నశించును. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమును తీర్పు తీర్చును. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురము చేయుడి. ఆయన రక్త పారాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడే వారిని జ్ఞాపకము చేసుకొనును. వారి మొర్రను ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించునట్లు యెహోవా నన్ను కరుణించుము. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడుము. తాము త్రొవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి. తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకొనిన దానిలో చిక్కి ఉన్నారు. దుష్టులు దేవుని మరుచు జనులను పాతాళమునకు దిగిపోవుదురు. దరిద్రులు నిత్యము మరవబడరు. బాధపరచబడు వారి నిరీక్షాస్పదము ఎన్నటికి నశించదు.
యెహోవా లెమ్ము, నరులు ప్రబలక పోవుదురు గాక. నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురు గాక. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాత్రులమని జనులు తెలుసుకొందురు గాక. ఆమేన్. చదవబడిన కీర్తన ప్రభు మనందరి వెనుకడిలో ఆశీర్వదించింది గాక. దయచేసి కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మహాదేవుడును మన ఘన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో దేవుని సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 9వ కీర్తన మనం చదువుకుందాం. మొదటి 2 వచనాలు చూసినట్లయితే, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. ప్రభునందు ప్రియులారా, మనిషికి ఈ లోకంలో సంతోషించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మానవుని సంతోషాలకు రకరకాలుగా ఉన్నాయి. కానీ నిజమైన సంతోషం, శాశ్వతమైన సంతోషం ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి మాత్రమే ప్రతి మనిషి పొందుకుంటాడు. యవనస్తులకు ఉండే సంతోషాలు యవనస్తులకు ఉన్నాయి. స్త్రీలకు ఉండే సంతోషాలు స్త్రీలకు ఉన్నాయి. చిన్నపిల్లలకు ఉండే సంతోషాలు వాళ్ళకున్నాయి. ఇవన్నీ అల్పకాలపు సంతోషాలు, స్వల్పకాలం ఉండే సంతోషాలు. కానీ నిజమైన సంతోషం దేవునిని గూర్చిన ఆనందం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మీరు దేవునిని గురించి ఆనందించే అనుభవాల్లో ఉన్నారా? దేవునిలో ఆనందించగలుగుతున్నారా? మీరు దేవునిలో ఉన్న ఆనందాన్ని మీరు ఎప్పుడైనా రుచి చూసారా? ఎందుకు ప్రజలు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మందిరానికి వెళ్తున్నారు? ప్రపంచవ్యాప్తంగా ఎప్పటి వరకు వినాలి? సంతోష్, సందీప, విజయను ఒరే చూడు ఇటో. క్రైస్తవులు కలిగినన్ని హింసలు మరి ఏ ఇతర ప్రజలకు కలగలేదు. క్రైస్తవులకు వచ్చినన్ని శ్రమలు, క్రైస్తవులు చనిపోయినంతగా ఇంకా మరి ఏ ప్రజలు చనిపోలేదు. ఎంత మారణ హోమం జరుగుతున్నప్పటికీ, ఎంత భయంకరమైన శ్రమలకు గురి చేస్తున్నప్పటికీ ఎందుకు ప్రజలు ప్రభువుని వెంబడిస్తున్నారంటే ఆయనలో ఉన్న ఆనందం. అది దేవుని స్తోత్ర. హల్లెలూయా. త్రాగేవాడికి చూడండి, దానిలో ఉన్న ఆనందాన్ని వాడు చూసి అనుకున్నాడు, వీళ్ళకేం తెలుసు, మా ఆవిడకి ఏం తెలుసు అనుకున్నాడు. ఆవిడ కూడా రుచి చూపించి అర్థం అవుద్ది, ఇద్దరు కలిసి తాగొచ్చు. కొద్దిమందికి అర్థం కావట్లా. అల్పకాలం అది. ఆ సంతోషం నిన్ను ఎంతో డ్యామేజ్ చేస్తుంది. ఆ సంతోషం నీ జీవితాన్ని భ్రష్టు పట్టిస్తుంది. ఆ సంతోషం నిన్ను ఇబ్బందులకు గురి చేస్తుంది. అంతకు మించి నిన్ను నరకపాలు చేస్తుంది. కానీ దేవునిలో ఉన్న సంతోషం ముందు చూశారు,
అది ఎల్లకాలము నీతో ఉంటుంది. దేవుని స్తోత్రం. ఎవరు ఎన్ని శ్రమలకు గురి చేసినా నీ హృదయంలో ఉన్న సంతోషాన్ని ఎవ్వరూ తీసివేయలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతుంది మీకు? ఇది శాశ్వతమైన సంతోషం. కొంచెం సేపు ఉండి కొంచెం సేపు పోయేది కాదు. కమ్ అండ్ గో కాదు, వచ్చి వెళ్ళిపోయేది కాదు. ఇది మీరు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు, పరిశుద్ధాత్ముడు మీ అంతరంగంలో కార్యం జరిగించినప్పుడు గొప్ప సమాధానం, గొప్ప సంతోషాన్ని మీరు అనుభవిస్తారు. దేవుని స్తోత్రం. ఇక ఆ రోజు మొదలుకుని ఇది అంతకంతకు పెరిగే సంతోషమే గాని తరిగేది కాదు. సమస్యలు వచ్చి మీద పడుతున్నా సంతోషిస్తాం, పరిస్థితులు ఎలా ఉన్నా సంతోషిస్తాం, ఆరోగ్యం అటు ఇటుగా ఉన్నా కూడా సంతోషిస్తాం. హల్లెలూయా. అట్టి గొప్ప సంతోషం ప్రభువులో మాత్రమే ఉంది. ఆ సంతోషాన్ని మీరు అనుభవిస్తున్నారా? దావీదు రాజు అంటున్నాడు ఇక్కడ, మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. దేవునిలో ఉన్న ఆనందాన్ని మీరు అనుభవిస్తే ధన్యులు, ధన్యులు. ఒకవేళ ఇంకా ఆనందాన్ని అనుభవించకుండా లోకంలో ఉన్న ఆనందాలతోనే సరిపెట్టుకుంటుంటే మీరు చాలా మిస్ అవుతున్నారు. మీరు చాలా మిస్ అవుతున్నారు. కొద్దిమంది మందిరానికి వచ్చే వాళ్ళు కూడా ఇంకా దైవ సంబంధమైన ఆనందం లేదు వాళ్ళకి. జాగ్రత్త, గ్రహించుకోండి. దావీదు రాజుగా ఉన్నాడు, ఎన్నో ఆధిక్యతలు కలిగి ఉన్నాడు. కిరీటం, సింహాసనం, చక్రవర్తులు, సామంతులు, అధిపతులు, ఎన్నెన్నో అనుభవాలు. వీటన్నిటినీ పక్కన పెట్టి రాజు దేవునిలో ఆనందిస్తున్నాడు. 21వ కీర్తన అనుకుంటాను, అక్కడ కూడా ఒక మాట అంటాడు, చదవండి. రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించున్నాడు. ఇది అతడు రాజే కావచ్చు, కానీ అతడు ఎవరిని బట్టి సంతోషిస్తున్నాడంటే, రాజ్యములున్నా, రమణులున్నా, ఎంతమంది చుట్టూ బలగమున్నా నిజమైన సంతోషం ప్రభువుని బట్టే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంతోషం మీకు కావాలా? యేసు ప్రభుని నమ్ముకోండి, యేసు ప్రభుని వెంబడించండి. యేసయ్యా, నీలో శాశ్వతమైన సంతోషం ఉందంటగా, నాకు కూడా దయచేయమని అడగండి. ప్రభువు పక్షపాతి కాడు, అడిగిన వారికి అందరికీ ధారాళంగా దయచేసే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. శాశ్వతమైన సంతోషాన్ని మనం ప్రభువులో అనుభవించదుము గాక. ప్రభువు ఈ కీర్తన మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేయబోతున్నాం, బాప్తిస్మ కార్యక్రమానికి వెళ్ళబోతున్నాం. బాబురావు గారు, ఉప్పలపు బాబురావు గారు బాప్తిస్మ పొందడానికి సిద్ధపడ్డారు. అయ్యా, పొందుతున్నారా బాప్తిస్మం? వాక్యం అర్థమవుతుందా మీకు? రైట్. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ఎనీబడి ఎల్స్? ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, ప్రియ తండ్రి గారు, పెద్దలు బాబురావు గారు, మరి నీ మందిరానికి రావడానికి కృప చూపావు, నిన్ను అంగీకరించడానికి కృప చూపావు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను అన్న నీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, సువార్తను నమ్మి నీకు లోబడి తన జీవితాన్ని నీకు సమర్పిస్తుండగా ఈ కార్యం అంతటిలో మీ కృప తోడుగా ఉంచండి. బాప్తిస్మ ఇస్తున్న మీ దాసులను, పొందుకుంటున్న బిడ్డను కనికరించండి. నాయన, నిలిచి ఉండుటకు, నీ కొరకు జీవించుటకు, నీ మహిమను వెంటాడుటకు బిడ్డకు మీరు సహాయం చేయండి.
సంపూర్ణమైన ఆరోగ్యమును క్షేమమును దయచేయండి. లేడి కాళ్ళ వలె మీరు ఆయన కాళ్ళను చేయండి. ఇంకా రక్షణ లేని బిడ్డలకు కూడా రక్షణ దయచేయండి. ఈ కార్యక్రమం అంతటిలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, అవకాశం ఉన్న వాళ్ళందరూ రండి. మనం అక్కడికి వెళ్తున్నాం, ఇక్కడ సబ్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి చెరువు దగ్గరికి. ఈ చెరువులు కొంచెం వాటర్ బాగాలేదు కాబట్టి అక్కడ వాటర్ బాగుంది అన్నారు. ఇది లైవ్ ఆపారా? మరి ఇందాక సైగ చేసిన దేనికి?